నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే నాన్వేషణ ప్లస్ ఏజుడ్. వీళ్ళందరూ ఇద్దరు పాపులర్ యూట్యూబర్స్ అండి. వీళ్ళిద్దరికి అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరు అసలు ఇలాగా గొడవాడుకోవడానికి కారణం ఏంటి? నాన్వేషణ మొన్న చాలా ఘోరంగా మాట్లాడాడు కదా, ఏదంటే మన భారతదేశం గురించి కానీ హిందూ మతంలో ఉన్న సీతమ్మదేవి వాళ్ళ గురించి కానీ ఏదైతే తప్పు దొరికిందో వాళ్ళ గురించి తప్పు మాట్లాడాడో తను సారీ చెప్పాడు, అంతా అయిపోయింది. చాలా మంది థౌజండ్స్లో ఉన్న యూట్యూబర్స్ అందరూ తన మీద ఒక వీడియో చేశారు. అలాగే తను కూడా సారీ చెప్పాడు. కానీ అందరూ అనేది ఏంటంటే ఆ సారీ యాక్సెప్టెన్స్ లాగా లేదు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేశాను, నాకేంటన్నట్టు చెప్పాడు అని చెప్పేసి చాలా మంది మళ్ళీ రియాక్షన్ వీడియోలు కూడా పెట్టారు. కానీ ఒక ఏజుడ్ అనే వ్యక్తి కూడా చాలా మంచి పాపులర్ అయిన యూట్యూబరు, మంచిగా ఆయన కూడా చాలా బాగా చెప్తారు. అలాగే ఈ నాన్వేషణ గురించి ఆయనకి కింద కామెంట్స్లలో అన్న మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి దాని గురించి అడిగినప్పుడు తను కూడా అసలు ఈ రైవలరీలోకి మనం వస్తే ఏమవుద్ది ఏంటి అనే దాని గురించి ఆలోచించాడు. ఇప్పుడు ఏంటంటే తను ఒక వీడియో చేశాడు, ఏం జరుగుతుంది అసలు తను మాట్లాడిన దాని గురించి ఇతర రియాక్షన్ వీడియో పెట్టాడు అనమాట. పెడితే దానికి బదులుగా మళ్ళీ నాన్వేషణ అతను కూడా ఒక వీడియో చేసి వార్నింగ్ లాగా, నువ్వు నా వీడియో చేస్తే నేను ఏమవుద్దో చూసుకుంటాను, నీ అంత చూస్తానట్టుగా తను కూడా, అంటే తన మీదకి అందరూ పెట్టింది ఒక ఎత్తు, కొంచెం పాపులర్ అయిన వ్యక్తులు నా మీద ఇలా పెట్టారన్న బట్టి తను ఫీల్ అయినట్టున్నాడు. తన మీద ఒక వీడియో చేశాడు. నేను అంత వీడియోలు చూడను, ఏదో తను నేను ఫాలో అవుతాను కాబట్టి తన వీడియోలు వరకే చూస్తున్నాను. తను నా మీద పెట్టడం నాకు నచ్చలేదు. యూట్యూబ్లో నేను ఒక్కనే కాదు, చాలా మంది చాలా తప్పులు చేశారు, అందరి మీద కేసులోనే అందరి ఒక్కరు నాకు తెలుసు అన్నట్టుగా ఏజుడ్ మీద ఒక వీడియో చేసి పెట్టాడు. ఒక వీడియో చేసి పెడితే మన ఏజుడ్ ఏం చేశాడు, దానికి రియాక్షన్గా ఒకరోజు దాని మీద చాలా విమర్శలు వచ్చింది. వీడియో చేసి పెట్టిన తర్వాత నువ్వు డిలీట్ చేయకపోతే నీ అంత చూస్తాను నాన్వేషణ అంటే మనోడు ఏజుడ్ ఆ వీడియో డిలీట్ చేశాడు. ఆ వీడియో డిలీట్ చేసిన కానీ ఇప్పుడు ఏజుడ్ మీద పడ్డారు. ఏమని, ఒకడు మన భారతదేశం గురించి ఇలా మాట్లాడాడు, వాడికి నువ్వు భయపడి ఈ వీడియో డిలీట్ చేయటం ఏంటి అని చెప్పేసి నానా రకాలుగా మనోడి మీద పడిపోతే మనోడు మళ్ళీ వీడియో రియాక్షన్ వీడియో ఒక వీడియో పెట్టాడు. అసలు నువ్వంటే నేను భయపడటం ఏంటి, నువ్వంటే నేను భయపడతాను కాదు, నేనేం తప్పు చేయలేదు, కాకపోతే నా ఫ్యామిలీ జోలికి వస్తారు అన్న ఉద్దేశంతో నేను దాని గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది. అంతేకాని నాకు నీ మీద ఏమి నా మతం గురించి నా దేశం గురించి మాట్లాడే కాబట్టి నేను కూడా రియాక్ట్ అవ్వాలనుకున్నా, కానీ దీంట్లోకి దూరటం ఎందుకని చెప్పేసి నేను దూరలేదని చెప్పేసి ఏజుడ్ చెప్పాడు. దానికి భిన్నాభిప్రాయాలు కాకుండా అందరూ సపోర్టింగ్గా ఏజుడ్కే సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఓకే, వీళ్ళ రైవలరీలో ఏం జరిగిందనేది తెలియదు, ఒకరి విషయాలు ఒకరికి తెలుసు అని అనుకుంటున్నాను నేను. ఎక్కడ వాళ్ళ విషయాలు బయటపడిపోతాయి అని చెప్పేసి నాకు ఏజుడ్ ఎక్క దగ్గర అనిపిస్తుంది. మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే దీనికి రియాక్షన్ వీడియో ప్రతిదీ నా మీద ఏ వీడియో చేసినా నేను నీకు రియాక్షన్ వీడియో వస్తుందని చెప్పేసి నాన్వేషణ ఛాలెంజ్ చేశాడు. వీళ్ళిద్దరు రైవలరీలో ఎవరికి లాభం అనేది మీరు అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరికే లాభం, ఎవరికే లాభం లేదు. ఇది మాత్రం బలిగుద్ది చెప్తున్నాను. ఇది గమనించి వాళ్ళిద్దరు రైవలరీ నుంచి అందరం మనం బయటకు వచ్చి మన పనులు మనం చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం.